ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ షష్ఠి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు చేసేటువంటి రావి చెట్టు పూజలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది. ఈరోజు రావి చెట్టు దర్శనం, ప్రదక్షిణ, అలాగే రావి చెట్టును తాకటం వంటివి శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ శతభిషం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి స్థితి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజశనుల యొక్క పరివర్తన, బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క ఉచ్చస్థితి, శని యొక్క శత్రుక్షేత్ర స్థితి, రవి బుధ శుక్రుల యొక్క ధనుస్సు క్షేత్ర స్థితి, కేతు యొక్క మీనక్షేత్ర స్థితి, రాహు యొక్క కన్యాక్షేత్ర స్థితి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ప్రతికూల పరిస్థితులు వ్యాపారరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఆకస్మికంగా తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు తొలగిపోతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకల్ని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. గృహరీత్యా ఆటంకాలని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో రాణించగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని వ్యాపారరీత్యా ప్రారంభించగలుగుతారు. అవమానకర సంఘటనలు నెట్టుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అవమానకర సంఘటనల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని తొలగించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, పుష్పాలతో కూడినటువంటి పూజలు ఉత్తమ ప్రయోజనాల్ని కలిగించి ఆర్థిక వేగవంతమైన అభివృద్ధికి దోహదపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. నూతన కార్యక్రమాలని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. పిల్లల అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. పెట్టుబడులు బాగా రాణిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయోజనాల్ని ఆశించినంతగా పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైనటువంటి అభివృద్ధి అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. గృహంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టినప్పటికీ ఆటంకాలతో విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అసహన పరిస్థితుల్ని నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగిపోతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని పసుపు పుష్పాలతో పూజించినట్టయితే ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. శుభ పరిణామాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. గృహ రీత్యా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసి వేగవంతమైన అభివృద్ధిని కలిగిస్తుంది. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. నూతన కార్యక్రమాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన బాధ్యతలు గృహరీత్యా పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాగణపతికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు ఏర్పడతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కూడా కొనసాగుతుంది. గృహరీత్యా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోవ్యాకులతలు దూరమవుతాయి. ఆత్మవిశ్వాసం పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. కార్యసిద్ధిని కలిగిస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకోగలుగుతారు. ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసం పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గృహ కార్యక్రమాలు సౌఖ్యాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది.
అనుకూల దైవం మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఆటంకాలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు, అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోలేకపోతారు. శత్రువులకి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా ప్రారంభించినప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈశ్వరుడికి సమర్పించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకుని ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి చోటు చేసుకుంటుంది. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు గృహంలో ఆనందకర సంఘటనని ఆహ్వానిస్తుంది. శుభ సంఘటనని కలిగిస్తుంది. శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా కొనసాగుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు, ఆదాయాన్ని కూడగట్టుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపూర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆటంకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు గణపతికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు విదేశీ పరంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహార జ్ఞానం పెరుగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా చేకూరుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానింపజేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా చోటు చేసుకుంటుంది. ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త విధానంతో పూజించడం ద్వారా అన్ని రకాల అభివృద్ధికి శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు
ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన గుండె దడ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా మన గుండె కొట్టుకుంటున్నట్టు అసలు మనకి ఏమాత్రం తెలియకుండా ఆ క్రియ జరిగిపోతూ ఉంటుంది. అలాగా ఏంటంటే మనకి తెలియకుండా జరగాలంటే అది ఒక 60 నుంచి 80-85 సార్లు ఒక నిమిషంలో కొట్టుకుంటూ ఉంటుంది. అలా కొట్టుకుంటున్నప్పుడు మనకి ఎటువంటి భావం కలగదనమాట. మన గుండెలో ఏదో జరుగుతోందనేటువంటి తెలియకుండా ఉంటుంది. అలా కాకుండా ఈ సంఖ్య కాస్త ఎక్కువైనప్పుడు, అంటే ఒక 90 నుంచి అంతకంటే ఎక్కువైనప్పుడు గుండె దడ అనేటువంటి సమస్య ఏదో వచ్చిందని మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే గుండె కొట్టుకునే తీరులో కూడా కొంచెం మార్పులు వచ్చినప్పుడు కూడా మనకి గుండె దడగా ఉన్నట్టుగా ఒక భావం కలుగుతూ ఉంటుంది. ఇలా ఈ గుండె దడ లాంటి భావం కలగడానికి కొన్ని మానసిక కారణాలు ఉంటాయి, కొన్ని శారీరక కారణాలు ఉంటూ ఉంటాయి. అలాగే మనసుకు ఏదైనా ఆందోళన కలిగినప్పుడు గుండె దడగా ఉంటుంది. అలాగే ఆనందం ఎక్కువైపోయినా కూడా, అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉన్నా కూడా గుండె దడ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏదైనా కొంచెం బాగా బాధ అవి ఉన్నప్పుడు కూడా కొంచెం గుండె దడ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ రకరకాల మానసిక కారణాల వల్ల మనకి గుండె దడ అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఎటువంటి కారణము లేకుండా కూడా విశ్రాంతిగా ఉన్నప్పుడు, అంటే నరాలలో ఒక బలహీనత ఉన్నట్టయితే కనుక, నర్వస్ డిజార్డర్గా ఉన్నప్పుడు కూడా ఈ గుండె దడ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి గుండె దడ సమస్య ఉన్నప్పుడు ఒక ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఆ ఔషధం ఈ సమస్య తగ్గించుకోవడానికి బాగా సహాయపడుతుంది. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మొదటి మూలిక ఏంటంటే అర్జున చెక్క. అర్జున అనేటువంటి సంస్కృతం పేరు, తెలుగులో దీన్ని మద్ది అంటారు. ఈ మద్ది చెట్టు బెరడుని ఆయుర్వేద ఔషధాల్లో చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ ఔషధానికి ఏంటంటే గుండెకి ఒక టానిక్ లాగా పనిచేసి గుండె వేగాన్ని అదుపులో ఉంచడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఆ అర్జున చెక్కని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మనకు కావాల్సినటువంటి ద్రవ్యం అశ్వగంధ. ఈ అశ్వగంధ మానసిక ఒత్తిడిని తగ్గించి మనసుని ఒక కంట్రోల్లో ఉంచి, అలాగే రక్తనాళాలు, గుండె ఇవన్నీ కూడా చక్కగా పనిచేసేలాగా చేసి గుండె వేగాన్ని అదుపులో పెట్టడానికి బాగా తోడ్పడుతుంది. అశ్వగంధ వేర్లను చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని కూడా అర్జున చెక్క చూర్ణంతో సమానంగా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. అగ్ని ఆరాధనము సనాతన ధర్మమునందు అంత గొప్ప స్థానాన్ని పొందింది. అసలు అగ్నిని లౌకికంగా కూడా జనింపచేయరు. ఆరణి మంథనము అని మదనం చేసి అందులోంచి అగ్నిని పైకి ప్రేరేపిస్తారు. అంత గొప్ప అగ్ని నిత్యాగ్నిహోత్రీకుడు రామచంద్రమూర్తి, ఆయన రోజు నిత్యాగ్నిహోత్రం చేసేవారు. అరణ్యంలో ఎప్పుడైనా వెడుతున్నప్పుడు అగ్నిని పట్టుకెళ్ళడం కుదరకపోతే ఆత్మారోపణం చేసుకునేవాడు. ఆయన చేసుకుని ఎక్కడ పర్ణశాల కట్టి దిగగానే మళ్ళీ ఆత్మారోపణం చేసిన అగ్నిని పైకి తీసి అగ్నికార్యం చేసేవాడు. రాముడు నిత్యాగ్నిహోత్రీకుడు. అంతటి మహానుభావుడైన రామచంద్రమూర్తిని అగ్ని ఎందుకు కాపాడడు? అందుకే రామలక్ష్మణులు ఇరువురు లేనప్పుడు సీతాపహరణం జరుగుతుంటే అప్పటికే అంత బడలిపోయిన సీతమ్మ తల్లికి కష్టం ఇంకా కొనసాగకూడదని సీతమ్మ స్వరూపంలోనే రెండవ పేరుతో పిలువబడుతున్నటువంటి తత్వతః సీతాస్వరూపమే అయినటువంటి వేదవతిని తన మాయ చేత సీతాస్వరూపంగా తయారు చేశాడు. చేసి రావణుణ్ణి పిలిచి, మూర్ఖుడా, నీవు తీసుకెడుతున్నది సీత కాదు, అసలు సీతని రాముడు నా దగ్గర దాచాడు, నిత్యాగ్నిహోత్రీకుడు కనుక అని వేదవతిని సీతమ్మగా చూపించాడు. రావణుడు వేదవతి శాపం ఉంది, ఆవిడ వెళ్ళి ఆ లంక నాశనం అయిపోవాలి కాబట్టి ఆమెని సీతమ్మ అనుకుని వేదవతిని అపహరించి లంకాపట్టణానికి తీసుకెళ్ళాడు. సరే, తర్వాత సుందరకాండ జరిగింది, యుద్ధకాండ జరిగింది, కార్యక్రమం అంతా జరిగిపోయింది. అయితే ఈమె ఎవరి కుమార్తె? కుశధ్వజుని కుమార్తె. కుశధ్వజుని కుమార్తె అనడానికి ఏమిటి ఆధారం అని అడిగారు. మొదట్లో మీతో నేను మనవి చేశా, వేదమంత్రం చెప్తున్నప్పుడు ఆమె దర్భల పరుపు మీద భాషించింది అని. ఎవరు ఆధారం? అంతరిక్ష వాక్కు. సీతమ్మ విషయంలో అంతే. అంతరిక్షేచ వాగుప్త ప్రతిమాం ఆనుషీకిలా అందావిడ. అంతరిక్షం చెప్పింది జనకుడికి, ఈమె ధర్మేణ తనయాతవా, ఈమె ధర్మము చేత నీ కూతురు. అలాగే అంతరిక్షంలోంచి కుశధ్వజుడికి కూడా వినపడింది, ఈమె నీ కుమార్తెయే కాబట్టి సంవర్ధస్వ, ఈమెని నువ్వు చక్కగా పెంచి పెద్ద చెయ్యి.
వరం పుత్రీం, ఈమె వరముగా నీకు పరదేవత చేత ఇవ్వబడినటువంటి స్వరూపం. ఈమె సాక్షాత్తు పరదేవత అయోనిజ. కాబట్టి ఈమెని పెంచి పెద్ద చేయి. ఎలా పెంచి పెద్ద చేస్తావో తెలుసా? యథా గర్భగతాం తమా, నీ కడుపులోంచి పుట్టిన పిల్ల అయితే, నీ శరీరములకు నీ తేజస్సులోంచి వచ్చిన పిల్ల అయితే నీకు ఎలా కుమార్తెయో, ఈమె ధర్మము చేత నీకు అలాగే కుమార్తె. కాబట్టి వేదవతి కుశధ్వజునికే కుమార్తె, ఒక మహర్షి కుమార్తె ఆమె. ఇప్పుడు అయోనిజ అయినటువంటి ఈ వేదవతి లంకాపట్టణంలో ఉంది. తర్వాత రావణ సంహారం అయిపోయింది. ఈ వేదవతినే అగ్నిహోత్రంలోకి ప్రవేశింపచేశారు అగ్ని పరీక్షలో. దేవతలు ఏదైనా చేశారు అంటే దాని వెనక పెద్ద వ్యూహం ఉంటుంది. ఈమె మళ్ళీ అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, సీతాస్వరూపం బయటికి రావాలి. కారణం ఏమిటి? ఒక పెద్ద ధర్మ సంక్లిష్టత ఒకటి ఉంది. రాముడు ఏకపత్ని వ్రతుడు. రాముడు కామంతో చూడాలి అంటే తాళి కట్టిన భార్య మాత్రమే అయి ఉండాలి, లేకపోతే ఆయన అలా చూడడం. ఆయన వ్రతం అటువంటిది. కాబట్టి ఇప్పుడు సీత రావాలి, వేదవతి వెళ్ళిపోవాలి. మళ్ళీ తత్వతః ఒకటే స్వరూపమైన ఏకపత్ని వ్రతంలో వ్రతం అంతే, సశరీరంగా ఆమెయే కనపడాలి. కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుడు వేదవతిని సీతని కూడా పట్టుకుని పైకి వచ్చాడు. ఇద్దరూ సీతమ్మలాగే ఉన్నారు. తత్వతః ఒకటే పదార్థం, ఇద్దరూ ఒక్కలా ఉంటే రామచంద్రమూర్తి తెల్లపోయి ఇద్దరూ సీతమ్మలు కనపడుతున్నారు, ఎవరని అడిగాడు. ఆయన అన్నాడు, ఈమె వేదవతి కుశధ్వజుని కుమార్తె, ఈమెయే సీతగా ఉంది లంకాపట్టణంలో, కానీ నీ భార్య కాదు, ఇప్పటి వరకు సీతగా ఉందంతే. ఇప్పుడు ఆమెకి సీతాస్వరూపమే కల్పింపబడాలి. నీకు భార్యాస్థానము కలగాలంటే నువ్వు అంగీకరించాలి, నువ్వు స్వీకరించాలి భార్యగా. నా వాక్కుగా ఈమెని భార్యగా స్వీకరించు. సీతమ్మ కూడా అడిగింది, ఈమెని కూడా స్వీకరించండి. ఎందుకని? తత్వతః ఒకటే స్వరూపం అది. ఆయన అన్నాడు, అలా కుదరదు. ఎందుకో తెలుసా? నరుడిగా ఈ అవతారంలో ఒక్కటే మాట, ఒక్కటే బాణం, ఒక్కటే పత్ని. ఏకపత్ని వ్రతం మేధ్య కృతం జానాసి భామిని. ఓ భామిని, నువ్వు తెలుసుకో, ఈ జన్మలో నాకున్న చాలా గొప్ప వ్రతములలో ఒకటి ఏకపత్ని వ్రతం. ఒక్క ఆమెని మాత్రమే భార్యాస్థానమునందు కామదృష్టితో చూస్తాను, ఏ ఇతర స్త్రీ వంక దృష్టితో చూడను. రాముడు ధర్మాత్ముడై ఈ లోకానికి నేర్పినటువంటి పాఠం. నీ కంటి వెంట కామము ప్రసరించినప్పుడు అర్హమైన స్థానము నీ స్వక్షేత్రం ఒక్కటే. ఏ ఇతర స్త్రీ అయినా కామాక్షియే, పరదేవతయే నీ కంటి ముందున్నది. ఒక్క నీ భార్య వంక మాత్రమే కామదృక్కులతో చూడవచ్చు. కాబట్టి రాముడు నేను అలా చూడను. ద్వాపర యుగంలో కూడా నిన్ను స్వీకరిస్తాను భార్యగానని మాట ఇవ్వలేను. ఎందుకంటే ఇప్పటికే ఎందరో ఋషులకు మాట ఇచ్చాను, భార్యాస్థానంలోకి వాళ్ళని తీసుకుంటాను అని. అందుకని రాసలీల. రాసలీల అంటే ఒళ్ళు కొవ్వి చేసిన కామలీల కాదు, అది అద్వైత పరబ్రహ్మానుభవం. ఇంతమంది కలిసి పరబ్రహ్మంతో రమించినటువంటి ఒక గొప్ప యోగ ప్రక్రియ అష్టాంగ యోగంలో సమాధి స్థితి. కాబట్టి ఇంతమందికి ద్వాపర యుగంలో స్థానం ఇస్తున్నాను. కాబట్టి నిన్ను కూడా అంతే స్థాయిలో భార్యాస్థానంలో తీసుకోవడం కుదరదు. కాబట్టి నీ కోరిక ఎప్పుడు తీరుస్తానో తెలుసా? తవ వాక్యం కరిష్యామి. అష్టావింశతిమే కలో, కలియుగంలో నీవు పద్మావతి అన్న పేరుతో ఆవిర్భవిస్తావు. ఆనాడు నిన్ను నేను మళ్ళీ నా దేవేరిగా స్వీకరిస్తాను. పద్మావతి శ్రీనివాసుల పరిణయమని కలియుగంలో జరుగుతుంది. ఆనాడు నువ్వు మళ్ళీ నా శక్తి స్వరూపంగా పూజలు అందుకుంటావు. అప్పటి వరకు నువ్వు బ్రహ్మలోకంలో ఉండి బ్రహ్మగారి చేత పూజింపబడుతుండు. యుగాలు దాటిపోయేంత వరకు పరబ్రహ్మమిచ్చిన మాట మేరకి వేదవతి పూజలు అందుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆయన శ్రీనివాసుడిగా వచ్చాడు, వెంకటేశ్వరుడిగా. ఆవిడ పద్మావతిగా రావాలి, వచ్చేసిందని నేను మీతో చెప్పలేదు. కుశధ్వజుని కుమార్తెగా వచ్చిందన్నంతవరకే నేను చెప్పాను. ఇప్పుడు ఆమె మళ్ళీ పద్మావతిగా రావాలంటే దానికి యోగ్యమైనటువంటి వ్యక్తి ఉండాలి. ఆమె ఆకాశరాజు కుమార్తె. ఆకాశరాజు బిడ్డలు లేకపోతే ఎంత బాధపడ్డాడో. గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు మీరు భవిష్యోత్తర పురాణం చదువుతుంటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంత బాధగా ఉంటుందా అని ఆయన ఒక మాట అన్నాడు.
గురువుగారి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని అన్నాడు, నా జీవితంలో అందరూ తండ్రులు అన్న మాట ఒకటి నేను అనలేకపోతున్నాను. ఆ మాట అనలేనందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఏమిటో తెలుసా నేను అనలేని మాట? ఇందుకే పిల్లాడిని అలా ఏడిపిస్తావో, ఇది నేను అనలేకపోతున్నాను అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. సాధారణంగా అన్నవాడికి దాని గౌరవం తెలియదు. అన్నవాడికి ఏముందనిపిస్తుంది. అది అనలేకపోయిన వాడికి అందులో ఉన్న మాధుర్యం ఏమిటో తెలుస్తుంది. పిల్లాడు ఏడుస్తుంటే భార్య ఏదో వంట చేసుకోవడం ఏదో పనిలో ఉందనుకోండి, పిల్లాడు ఏడుస్తున్నాడు ఏమిటి అంటూ, ఎందుకేమండి అలా ఏడిపిస్తావు అంటాడు. ఎందుకే అలా ఏడిపిస్తున్నావు అని నా భార్యని నిందించడం నాకు కుదరలేదయా ఇప్పటి వరకు గురువర్యా. అసలు ఆ మాట నేను అనలేదు ఇప్పటి వరకు. నా కొడుకు ఏడుస్తుంటే నేను ఎంత రాజునైనా ఎంత గొప్పవాడినైనా వాడి దగ్గర చతికిన పడి కూర్చుని ఓ బొమ్మ వాడికి చూపించి దాన్ని పొట్ట నొక్కి అది కుయ్యి కుయ్యి అంటుంటే నేను చిన్న పిల్లాడినై వాడిని తొడ మీద కూర్చోబెట్టుకుని నాన్న చూడు ఎలా కుయ్యి అంటుందో అని నేను పిల్లాళ్ళ మాట్లాడుతూ చిన్నవాడిని అయిపోయి వాడు ఏడు పాపి నవ్వుతుంటే అమ్మయ్యా అని నేనేదో రాజ్యాన్ని గెలిచినంత తృప్తి పొందలేదు గురువర్య. బిడ్డలు లేని వాడి ఏడుపు ఎలా ఉంటుందో మీరు భవిష్యోత్తర పురాణం చదవాలి. చిత్రం ఏమిటో తెలుసా అండి? అది చదువుకున్నవాడు తండ్రి అవుతాడు. అది విచిత్రం. ఎందుకంటే అది బృహస్పతితో పెట్టుకున్న మొర. ఆకాశరాజుకి ఏం పట్టిందో అదే పడుతుంది. ఆ ఏడవడం కూడా ఉత్తమమైన ఏడుపు, మంచి ఏడుపు. పనికిమాలిన ఏడుపుల వల్ల ఉపయోగమే ఉంటుంది. కాబట్టి ఎంత ఏడిచాడో ఆకాశరాజు. నేను చిట్ట చివర ఇలాగే తండ్రిని కాకుండా శరీరం వదిలేస్తే పితృరుణం తీర్చుకోకుండా కొడుకుని కాని కూతుర్ని కాని కనకుండా భ్రష్టుడవై భూమి మీద తిరిగిన ఓ దుర్మార్గుడా, నడు నడు అని నన్ను ఇనుప ములుకులతో పొలుస్తాడు డొక్కల్లో యమభటులు. నాకు ఆ ప్రారంధం తప్పదా అని ఏడిచాడు. ఏడిస్తే బృహస్పతి అన్నారు, ఎందుకయా అంత ఏడుస్తావు? యజ్ఞం చెయ్యి. యజ్ఞం చేశావా నీకు తప్పకుండా సంతానము కలుగుతుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాణి పద్మదళాకారో పాదౌతే స్వస్తికాయుతం. నీ చేతులు చూస్తే పద్మదళాల్లా ఉన్నాయి, నీ పాదములలో స్వస్తిక ముద్రలున్నాయి. ఇంత గొప్ప సాముద్రిక లక్షణములున్నదానివి, అయోనిజవి, ఉత్తమమైనటువంటి స్త్రీవి, నిన్ను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పొందుతారమ్మా అన్నారు. ఈ గుండెదడ రావడానికి మానసిక కారణాలే కాకుండా శారీరక కారణాలు కూడా ఉంటాయనుకున్నాం కదా. శారీరక కారణాలు ఏమేంటంటే థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు గుండె వేగంలో మార్పు వస్తూ ఉంటుంది, అంటే గుండెదడ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేటువంటి వాళ్ళు కూడా ఈ గుండెదడ అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. గుండెలో కొన్ని సమస్యలు, అంటే గుండెలో ఉండేటువంటి కవాటాలకు కానీ గుండె గోడల్లో కానీ కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ గుండెదడ అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఇలాగా రకరకాల కారణాల వల్ల వచ్చేటువంటి గుండె దడను తగ్గించుకోవడానికి ఆయుర్వేద ఔషధం తయారు చేసుకుంటూ మొదటి 2 మూలికల గురించి ఇందాక అనుకున్నాం. ఆ తర్వాత మనం వేసుకోవాల్సినటువంటి మూలిక ఏంటంటే యాలక్కాయలు. ఈ యాలక్కాయలు కూడా గుండె దడను అదుపులో పెట్టడానికి చాలా బాగా సహాయపడతాయి. యాలక్కాయలను తీసుకొచ్చి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఇందాకలాగా 50 గ్రాముల పరిమాణంలో కాకుండా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ ఔషధంలో వేసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే కిస్మిస్ పళ్ళు లేదా ఎండు ద్రాక్ష. ఈ ఎండు ద్రాక్ష కూడా గుండె దడను తగ్గించేటువంటి గుణం చాలా చాలా బాగా ఉంటుంది. అంటే ఎండు ద్రాక్షలో ఉండేటువంటి కొన్ని ఖనిజ లవణాలు గుండెని అదుపులో అంటే గుండె దడని అదుపులో ఉంచడానికి బాగా సహాయపడతాయి. ఎండు ద్రాక్షను తీసుకొచ్చి కొంచెం ముద్దలాగా నూరుకుని దాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు ఈ 4 మూలికల్ని, అంటే 4 మూలికల చూర్ణాలను కూడా బాగా కలిపేసి ఒక డబ్బాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే సుమారుగా 1 చెంచా పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కొంచెం గోరువెచ్చటి నీటితోటి నిత్యం తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ గుండె దడ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యవంతమైన జీవన విధానం కోసం ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని సూత్రాలలోని ముఖ్య అంశాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలను పొందటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను అనుసరించాలి. వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార వృద్ధికి, కొనుగోలుదారుల యొక్క సంఖ్య పెరగటానికి
ఉదయం కార్యాలయం తెరవగానే నీళ్లు చల్లి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు అగరబత్తులు వెలిగించి శ్రీ శుక్ల మహాశుక్లే నివాసే శ్రీ మహాలక్ష్మి నమో నమః అని 11 సార్లు జపించి వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే వ్యాపారపరంగా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపారంలో ఆటంకాలను తొలగింపజేసుకోవటానికి మీ గృహానికి సమీపంలో కానీ లేదా వ్యాపార స్థలానికి సమీపంలో కానీ ఉన్నటువంటి ఏదైనా వృక్షం దగ్గరకు వెళ్ళి సాయంకాలం పూట ఆ వృక్షం మొదట్లో పాలు పోసి దీపాన్ని వెలిగించటం ద్వారా వ్యాపారంలో కలిగే ఆటంకాలను నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా వ్యాపారంలో వచ్చేటటువంటి నష్టాలను నివారింపజేసుకోవటానికి ప్రతి నెలలో శుక్లపక్షంలో ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే వ్యాపార స్థలం దగ్గరికి వెళ్ళి ఒక చిటికెడు బియ్యపు పిండిని వ్యాపార స్థలం యొక్క ముఖద్వారం పైన చల్లాలి. ఇలా చేయటం ద్వారా వ్యాపారంలో సంభవించే నష్టాలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. వ్యాపార వృద్ధికి రావి చెట్టు కూడా ఎంతగానో సహకరిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైనా మంగళవారం నాడు 11 రావి ఆకులను తెచ్చి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఎర్ర చందనంతో కానీ గంధంతో కానీ ఒక్కొక్క రావి ఆకు మీద 7 సార్లు శ్రీరామ అని వ్రాయాలి. అలా 11 ఆకుల మీద వ్రాసిన తర్వాత ఎక్కడైనా హనుమంతుడి యొక్క విగ్రహం దగ్గర ఆ రావి ఆకులను ఉంచాలి. ఇలా చేయటం ద్వారా వ్యాపారస్తులు వ్యాపార రంగంలో విశేషమైన రీతులలో రాణించవచ్చు. అదేవిధంగా వ్యాపార వృద్ధికి ధన సమృద్ధికి జమ్మి చెట్టు కూడా ఎంతగానో సహకరిస్తుంది. వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలను పొందటానికి ఆదివారం నాడు కానీ బుధవారం నాడు కానీ 11 జమ్మి చెట్టు ఆకులను తీసుకొని వచ్చి ఆ జమ్మి చెట్టు ఆకులకు ధూపం వేసి ఓం లక్ష్మీనారాయణాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించాలి. అలా జపించిన తర్వాత 11 జమ్మి చెట్టు ఆకులను ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ధూపం వేసి మీరు ధనం దాచుకునే చోట ఉంచుకున్నట్లయితే కనుక జమ్మి చెట్టు అనుగ్రహం ద్వారా వ్యాపారపరంగా చక్కటి సత్ఫలితాలను సాధించవచ్చు. అలాగే వ్యాపారంలో లాభాలను పొందటానికి బుధవారం మధ్యాహ్న సమయంలో ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములను ఉంచి వాటిని మూట కట్టి ఓం వక్రతుండాయ నమః అని 11 సార్లు జపించి దాన్ని వ్యాపార స్థలంలో ధనం దాచే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేయటం ద్వారా కూడా వ్యాపార పరంగా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ప్రతి సోమవారం నాడు ప్రదోష సమయంలో పరమేశ్వరుడి యొక్క లింగస్వరూపం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం వం వ్యాపారం వర్ధయ శివాయ నమః అంటూ పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేయాలి. ఇలా చేయటం ద్వారా కూడా వ్యాపార పరంగా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే భాగస్వామ్య వ్యాపారం విజయవంతం కావటానికి ఎవరైనా సరే భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించిన పత్రం మీద గురువారం నాడు పసుపు కలిపినటువంటి నీళ్లను కొద్దిగా చల్లి దాన్ని దాచిపెట్టుకున్నట్లయితే భాగస్వామ్య వ్యాపారం విజయవంతం అవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ప్రతిరోజు సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదివి గణపతికి లడ్డూను నివేదన చేయటం ద్వారా కూడా వ్యాపార పరంగా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. 3వ పాదంలో జన్మించడం ద్వారాగా రాస్యాధిపతి అలాగే పాదాధిపతి బుధుడే అవుతున్నాడు. బుధుడంటే పండితుడు. దాత మనస్వి సుతరాం యశస్వి భూదేవతార్చనకృత్ ప్రయత్నః ప్రసూతి కాలే యది యస్య హస్తోద్గత తస్య సమస్త సంపతు. మహాగణపతి అనుగ్రహాన్ని నిండుగా పొందినటువంటి నక్షత్రం హస్తానక్షత్రం. బుధవారం నాడు గణపతిని ఆరాధించిన వారికి విఘ్నములు రానేరావు. విఘ్నములు దరిచేరనటువంటి వారం బుధవారం. బుధ్యతే సర్వమితి బుధ, సర్వజ్ఞత్వ శబ్దాన్ని బుధుడికి ఉపయోగిస్తారు. వేదంలో దేవేంద్రుడికి ఉపయోగించారు. సర్వజ్ఞత్వ శబ్దం, సర్వజ్ఞత్వం, అన్నీ తెలిసి ఉండటం.
ఒకటి తెలుసు ఒకటి తెలియదు అనేటటువంటి భేదం లేకుండా సమస్తము రాబోయేది వచ్చింది యద్భూతం యచ్చ భవ్యం, వర్తమానమే కాకుండా భూతము గురించి భవిష్యత్తు గురించి తెలిసిన జ్ఞానం. వీళ్ళందరినీ ఏమంటాం? జ్ఞానాన్ని పంచే వాళ్ళని దాతలు అంటాం. దాత అంటే మనకు తెలిసి ధనాన్ని ఇచ్చేవాళ్ళే. శ్రమదానం చేసేవారిని కూడా దాతలు అంటాం. ఇక్కడ వీళ్ళు జ్ఞానదాతలు, జ్ఞానప్రదాతలు. ఏ విధంగా? దాత మనస్వి, మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు, శుద్ధమైన మనస్సులు, శుచిర్భూతులు, నిత్యము మనస్సులో శుచిగా ఉంటారు వీళ్ళు. అలాగే సుతరాం, ఎల్లవేళల యందు కూడా యశస్వి, ప్రకాశిస్తూ ఉంటారు. అంతేకాదు భూదేవతార్చన కృత్ ప్రయత్న, భగవదారాధన, అలాగే భూసంపద, విశేషమైనటువంటి ఆర్థిక సంపత్తి, వ్యాపార సంపత్తి సహజ సిద్ధంగా కలిగి ఉంటారు. విద్యావంతులు, వినయవంతులు, సుఖాలని అనుభవిస్తూ సుఖ లాలసత లేనటువంటి స్థితి. అంటే ఎప్పుడు సుఖాలు లేకపోతే నేను జీవించలేను అనే భావన వీళ్ళలో ఉండదు. ఎక్కడున్నా వీళ్ళకి సుఖం ఉంటుంది. సుఖాలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. సాక్షాత్తు మహావిష్ణుమూర్తి అంశ కదా. వైకుంఠంలో ఉంటారు స్వామి. యుద్ధం చేసేటప్పుడు యుద్ధరంగంలో కూడా అంతే సుఖాన్ని పొందుతూ ఉంటారు. అంటే మానసికమైనటువంటి బలం అధికంగా ఉంటుంది. సమస్యలను బుద్ధి బలంతో వెంటనే పరిష్కరిస్తారు. తెలివితో కష్టాలని దూరం చేస్తారు. అనేక శాస్త్రాలని చదివిన వారే ఉంటారు. శాస్త్ర ప్రజ్ఞ, పరిజ్ఞానము, జ్ఞానము, గుర్తు విశేషంగా ఉంటుంది. ధారణాశక్తి అపారం. సంపాదనలో నేర్పు, తీయగా మాట్లాడటం, ప్రతి పనిని ఒడుపుగా అనుభవంతో జాగ్రత్తగా చేసే గుణం హస్తానక్షత్రం 3వ పాదంలో జన్మించడం ద్వారా లభిస్తుంది. పలుకుబడి విశేషంగా ఉంటుంది. ఒక్కసారి చూచినా ఎక్కడో చూచినట్టుగా ఉన్నదే వీరిని, ఎప్పుడో కలిసినట్లుగా మాట్లాడినట్టుగా ఉన్నదే అనే విధంగా ఉంటుంది వారి యొక్క ఆకర్షణ. ముఖ సౌందర్యము, వారి నేత్రములు విశేషంగా ఉంటాయి. విశేషము అంటే ఇక్కడ భగవతత్వం. ఈ విషయంలో అంటే వారి కరుణ, వారి దృష్టి ప్రేమపూర్వకంగా ఉంటుంది. అలాగే ప్రతి అంశంలోనూ ధన, వ్యాపార దక్షత, వీటితో పాటుగా జ్ఞానం శోభిస్తూ ఉంటుంది. ఎక్కడికెక్కడ సహజంగా అదృష్టవంతులు. రాబడి పోబడి సమంగా ఉంటుంది. హస్తానక్షత్రంలో జన్మించిన వారా కాదా, 3వ పాదంలో జన్మించారా లేదా అని తెలుసుకోవాలంటే వారి యొక్క వృద్ధాప్య జీవితాన్ని చూస్తే మొత్తము దానం చేసి జ్ఞానాన్ని బోధిస్తూ చాలా చిన్న జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. దరిద్రం మాత్రం దరిచేరదు. ఐశ్వర్యం అపారంగా ఉంటుంది. ముందు చూపు ఎక్కువగా ఉంటుంది. విద్యాలయాలు స్థాపిస్తారు. శ్రమతో కూడిన సుఖాన్ని పొందుతారు. అలాగే మంచి సంతాన సౌఖ్యాన్ని కూడా పొందుతారు. పిల్లల ద్వారా ఆనందాన్ని పొందుతారు. సౌఖ్యం అంటే ఆనందం, సంతోషం, దుఃఖరహితమైన జీవితం, భయం లేని జీవితం. ఎందుకు భయం ఉంటుంది? అజ్ఞానం ఉన్నప్పుడు భయం ఉంటుంది. తెలియకపోతే ఆందోళన ఉంటుంది, ఆదుర్దా ఉంటుంది. అసలు వీళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు, వీళ్ళకి అధికంగా తెలుసు. ఈ విధంగా హస్తానక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి భోగభాగ్యములు పరిపూర్ణంగా ఉండటమే కాకుండా జీవితాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని తను ఆనందిస్తూ తోటివారికి ఉపయోగపడుతూ ప్రపంచానికి మేలు చేసేటటువంటి ఉత్తమ నాయకులు, ఉన్నత వ్యక్తులు ఈ నక్షత్రంలో జన్మిస్తున్నారు. వీరు అదృష్టాన్ని మరింతగా అనుభవించాలంటే బుధవారాన్ని అదృష్టవారంగా ఉపయోగించాలి. ఆకుపచ్చ రంగుని ధరించాలి. శుభ కార్యక్రమాల్లో ఆకుపచ్చ వస్త్రాలను ధరించడం ద్వారా, అలాగే ప్రకృతిని ఆరాధించడం ద్వారా, మహాగణపతిని ధ్యానించడం ద్వారా, విష్ణువుని సాక్షాత్తు స్మరించడం ద్వారా గొప్పవారు అవుతారని శాస్త్రం చెబుతోంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో హస్తా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి స్వభావం, వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన
అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. సైనసైటిస్ నివారణకు ఉపకరించే ఊర్ధ్వ దండాసనం. సైనసైటిస్ సమస్య వల్ల ముక్కు, గొంతు, చెవుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. సైనసైటిస్ సమస్య ఉన్న వారికి తరచూ జలుబొస్తుంది. ముక్కు నుంచి నీళ్లు కారుతుంటాయి. చెవులు దిబ్బడ వేస్తుంటాయి. గొంతు నొప్పి కూడా ఉంటుంది. దీని నివారణకు ఊర్ధ్వ దండాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకొని సర్వాంగాసనం వేసి 2 కాళ్లను ఎల్లాకారంలో ఉంచాలి. 2 చేతుల్ని తల వెనుక భాగంలో పెట్టాలి. నడుమును బాగా వంచాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల శ్వాసకోశ వ్యవస్థ, చెవి, ముక్కు, గొంతులో ఉండే కండరాలు ఉత్తేజితమై సైనసైటిస్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నక్షత్ర రీత్యా ఏ సంజాతకులు త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ రావి చెట్టును వివిధ రీతుల్లో అర్చించినట్లయితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విశేషాంశాల్లో శనిగ్రహ సంజాతకులు అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవ నూనె సమర్పించినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు. రావి చెట్టు దగ్గర శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం కనుక పెట్టినట్లయితే వారు చేసేటువంటి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అనేకానేక సమస్యల నివారణ జరిగి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని సజావుగా సాగించుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. అలాగే శనివారం నాడు జన్మ నక్షత్రం ఉన్న రోజున రావి చెట్టును స్పర్శించి ప్రదక్షిణలు చేయాలి. 9 ప్రదక్షిణాలు చేయాలి. ఈ యొక్క శని తత్వంలో ఉండేటువంటి నక్షత్ర సంజాతకులు మాత్రమే శనివారం నాడు రావి చెట్టు దగ్గర నీలం రంగు కలిగినటువంటి పూలు సమర్పించడం చాలా మంచిది. రావి చెట్టుకు పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించినా కూడా విశిష్టవంతమైనటువంటి ప్రభావం తప్పనిసరిగా అనుభవిస్తారు. అలాగే రాహువు, ఆర్ద్ర, స్వాతి, శతభిషం ఈ నక్షత్రాలకి సంబంధించినటువంటి వ్యక్తులు జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజున 21 ప్రదక్షిణాలు చేయాలండి. తప్పనిసరిగా 21 ప్రదక్షిణాలు చేస్తేనే వారికి యోగం పడుతుంది. శనివారం రావి చెట్టుకు తేనె సమర్పించాలి ఈ యొక్క రాహుగ్రస్త ప్రభావ జనితులు. అలాగే ఎర్రని పూలు ఆ త్రిమూర్త్యాత్మక అశ్వత్థ వృక్షానికి సమర్పించటం, గోపంచకం కలిపినటువంటి నీటితో రావి చెట్టు కింద స్నానం చేయటం అత్యంత అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. రావి చెట్టు కింద తీపి వస్తువుల్ని దానం చేయటం కూడా సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమ. అలాగే కేతుగ్రహ ప్రభావ జనితులు అశ్వని, మూల, మఖా నక్షత్ర సంజాతకులు ప్రతి శనివారం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి సన్నటి బూందీ లడ్డు, సన్నగా ఉండేటువంటి బూందీ లడ్డు అలా అశ్వత్థ వృక్షం దగ్గర పెట్టి నమస్కృతాంజలి ఘటించి నైవేద్యంగా సమర్పించినట్లయితే వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే నువ్వులు కలిపినటువంటి నీరు రావి చెట్టుకు శనివారం నాడు ఈ నక్షత్ర సంజాతకులు తప్పనిసరిగా సమర్పించాలి. జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణ చేయటం చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది.
వీరు కూడా 9 ప్రదక్షిణాలు చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. శనిగ్రహ దోషం ఉన్నటువంటి వారు శనివారం నాడు రావి చెట్టుకు గనక మొదట్లో నీరు గనక పోసినట్లయితే చాలా భాగం శనిగ్రహ దోషం నివృత్తి అయి తీరుతుంది సుమా. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం వలన దేవతలు ప్రసన్నులవుతారు. గ్రహాల యొక్క దుష్ప్రభావాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ వేధించకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి రావి ఆకును మీ పర్సులో పెట్టుకొని మీరు గనక ప్రయాణం చేసి చూడండి. ఆ ప్రయాణంలో చాలా చక్కటి పరిచయాదులు, పురోభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరిచేటువంటి సంఘటనలు, మీరు అభివృద్ధికరమైనటువంటి దిశలో పయనించడానికి నూతన పరిచయాలు కూడా ఏర్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అందుచేతనే రావి చెట్టు కింద కూర్చొని చక్కగా చదువుకునేటువంటి విద్యార్థులకు విద్యలో కూడాను ఉత్తమోత్తమైనటువంటి ప్రభావం, అధిక స్థాయిలో ఉత్తీర్ణతా శాతం కలిగి చాలా చక్కటి జీవన శైలికి నాంది పలికేటువంటి విశేష లక్షణం కూడాను ఆ రావి చెట్టు మహిమగానే గుర్తు పెట్టుకోవాలి. కొన్ని గ్రామాల్లో, పట్టణాల్లో కూడాను రావి చెట్టు కిందనే వెంకటేశ్వర స్వామి వెలవటం, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంచడం, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఉంచడం, శివాలయాల్ని ఉంచడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అటువంటి దివ్యవంతమైనటువంటి క్షేత్ర దర్శనం కూడాను శతవిధాల అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని మనకు ఏర్పరచడానికి సహకరిస్తాయి అనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ధర్మబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి మీ కోరికల్ని రావి చెట్టుని గనక ఆలింగనం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అశ్వత్థ వృక్ష మహిమ చేత అవి నెరవేరడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. సైనసైటిస్ నివారణకు ప్రణామ త్రికోణాసనం కూడా ఉపయోగపడుతుంది. మన 2 కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇక్కడ 33 రకాల ఎంజైములు ఉత్పత్తి అవుతాయి. ఈ భాగాన్ని ఉత్తేజితం చేయడం ద్వారా సైనసైటిస్ సమస్య తొలగుతుంది. నేలపై మోకాళ్లపై కూర్చుని తల నేలకు వాంచాలి. మోకాళ్లు ఎత్తి వీపు భాగంపై 2 చేతులతో ప్రణామ ముద్ర ప్రదర్శించాలి. ఈ ప్రణామ త్రికోణాసనం వల్ల సైనసైటిస్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.